మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో జగన్మోహన్ రెడ్డి ఏదో హిప్నటైజ్ చేశాడు జనాల్ని. ఇంకా మీ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నారు. మీరు ఎన్ని తప్పులు చేసినా బయటపడిపోవచ్చు. ఫలానా స్టార్స్ అని మీకు బిరుదు ఇచ్చారు, అంటే మీ నాయకులకు అందరికీ కాదు, శ్రీనివాస్ చౌదరి గారు ఫలానా స్టార్స్ అని ఒక బిరుదు ఇచ్చారు. వాళ్ళు పేటరేగిపోతున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడానికి కారణం ప్రభుత్వంలో మీరు గ్రాస్ రూట్ లెవెల్లో మీరు పెనట్రేట్ అయిపోయి ఉన్నారు. ఎవ్వరు ఏమి చేయలేరు మిమ్మల్ని అని ఒక ధీమా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనల దరిమిలా మీకు వచ్చేసింది అనేది వేరే భావన. అనంతబాబుది రియల్ వీడియోనా ఫేక్ వీడియోనా ఆయన చెప్పిన ఒక నెరేటివ్ చూశారు. ఎక్కడా పొంతం లేదు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో అతుకులు బొంత సినిమాలు వస్తున్నాయి చూసారా, ఒక సీన్కి రెండో సీన్కి కనెక్టివిటీ లేదు, ఉండదు. అలాంటిది ఒకటి చెప్పాడు ఆయన నెరేటివ్. ఎవరు రాశారో తెలియదు కానీ ఏంటి సార్ ఏం జరుగుతుంది? మీకేం అనిపించట్లా? ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లోని పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఒక సామాన్యుడిగా, నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, సామాన్యుడిగా నా మాట వినిపిస్తున్నాను. ఏ ప్రభుత్వాలైనా సరే 5 ఏళ్ళకోసారి మారుతూ ఉంటాయి. కొత్త ప్రజలు మన తీర్పు ఎందుకు ఇస్తారంటే వచ్చే ప్రభుత్వం వీళ్ళకంటే బాగా పరిపాలిస్తారని, ఇప్పుడున్న కష్టాలు తొలగిస్తారని, బాగా పరిపాలిస్తారని చెప్పేసి ఆశతోటి వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియలో మనం ఆ ప్రజలకి కొన్ని హామీలు ఇస్తాం. ఆ హామీలు ఇచ్చేసి మేము ఇది పరిపాలిస్తాం. ఇప్పుడు మనం గతం కనుక ఈ ఎన్నికలు కనుక మనం ప్రామాణికంగా కనుక మనం తీసుకొని కనుక చూసినట్టయితే సంపద సృష్టిస్తాము, అభివృద్ధి చేస్తాము, రాష్ట్రంలో అరాచకాలన్నింటినీ అరికడతాము, సూపర్ 6ని అమలు జరుపుతాము, ఈ ఇసుక, లిక్కరు, ఇట్లా అన్ని విషయాలలో అనేక అంశాలని పొందుపరిచి ఎన్నికలకు వెళ్ళారు. వాళ్ళ మాటలు ప్రజలు నమ్మారు, తీర్పిచ్చారు. గత ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీద మీరు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి గతం నుంచే కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే గత జరిగిన 80 రోజుల నుంచి నేను గమనిస్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన వాటన్నిటికీ చర్యలు తీసుకోవాలి, ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకి, ప్రజలు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళలాగా గత ప్రభుత్వం మీద ప్రశ్నలు వేయటం, వాళ్ళు సమాధానం చెప్పమని అడగటం, ఇది వాళ్ళు ఈ 80 రోజులుగా వాళ్ళు చేస్తుంది. సహజంగా ప్రజలు ఏం కోరుకుంటారంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జీవోలు ఏమి ఇచ్చింది, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ ఈ ఎవరైనా అరాచకాలు ఎక్కడైనా జరిగితే వీటన్నిటి మీద ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు, మన భవిష్యత్తు ఏంటి అనేది ప్రజలు చూస్తారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరే అన్నట్టే ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. గత ప్రభుత్వాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేసి మళ్ళీ ఈ మాటలు చెప్తున్నారంటే అసలు వీళ్ళు చెప్పేవి నిజాలా, ఎలా నమ్మాలి? శాంటిటీ లేని విషయాలు, శాంటిటీ లేని నిజానికి ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారం టెక్నికల్గా ఉంటుంది. మహేష్ గారు చెప్పినట్టు అతని వీడియోనే ఒక టెక్నికాలిటీ ఉంది అన్నప్పుడు, ఇప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతుంది అంటే, ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుంది అంటే ఇవన్నీ ప్రచారం కోసం మాత్రమే వాడుకుంటున్నారన్న అనుకోవాలి. గత ప్రభుత్వం మీద వచ్చిన దగ్గర నుంచి 80 రోజుల నుంచి నేను చూస్తున్న విషయం ఏంటంటే ఎవరు నుంచుకున్నారు, ఎవరితో అడల్టింగ్ చేస్తున్నారు, ఎవరితో సహజీవనం చేస్తున్నారు, ఎవరి సంసారంలో తొంగి చూద్దామా, ఎవరి విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుందామా, ఇవన్నీ గత ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బ్లైమ్ చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, ప్రజల కోసం పనిచేస్తుందా? ప్రజల కోసం పనిచేసేటట్టయితే మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ప్రజలకి ఎవరేం చేశారనేది ఆటోమేటిక్గా తేటతెల్లమైపోతుంది. తేటతెల్లమైపోయినప్పుడు మీరు మంచి చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అదిగో చేస్తున్నాం, ఇదిగో చేస్తున్నాం, మాకు అధికారులు సహకరించట్లేదు, కింది స్థాయిలో వేళ్ళూనుకొని పోయారు,
కాబట్టి మేమేం వాగ్దాన్ చేయలేకపోతున్నాం. గారు. మేము ప్లీజ్ గారు, ప్లీజ్ ఇప్పుడు మీ సార్ పార్టీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నన్ను వినియోగించుకోనివ్వండి. నేను చెప్తానండి. నేను ఎక్కడ ఎవరు మాట్లాడినప్పుడు సమయం లేదు, అసలు లేట్ స్టార్ట్ అయింది. ఇంటరప్ట్ అవ్వలేదండి. మీరు మాట్లాడినప్పుడు కూడా ఇంటరప్ట్ అవ్వలేదు. మళ్ళీ చౌదరి గారు అది క్లియర్గా అర్థం చేసుకో. అది చేయకుండా ఇలా చెప్తున్నారంటే ఇవి అబద్ధాలనే. ఇప్పుడు కోర్టులో సాక్ష్యాలు లేకపోతే ఏమవుతుంది? ఒక కేసు వెళ్తే ఎవిడెన్స్ లేనప్పుడు అది ఫేక్ కేసు కింద కొట్టేస్తారు. ఇప్పుడు మీరు కూడా చర్యలు తీసుకోకుండా, ఆధారాలు లేకుండా, దొరకట్లేదని మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇవి అబద్ధాలనే ప్రచారంగా వాడుకుంటున్నారనే ప్రజలు నమ్ముతారు క్లియర్గా. ఇక మా పార్టీ స్టాండ్ వచ్చేసరికి మేము చెప్తున్నాం, మేము క్లియర్గా దేని మీదైనా మీరు అధికారంలో ఉన్నారు, చర్యలు తీసుకోండి. మేము న్యాయబద్ధంగా శాసన వ్యవస్థ ఉంది, అట్లనే జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది, వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి. మేము చట్టపరంగా న్యాయబద్ధంగా మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా మీరు కనుక ఇలా కనుక మాట్లాడుతూ కనుక వెళ్తే ఎక్కడి దాకా ఎందుకు సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్, మా జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలో, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాకు ఫ్రెండ్, మామూలుగా జస్ట్ ఫ్రెండ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన సొంత భూమి మొత్తం డాక్యుమెంటేషన్ అన్నీ ఉండి సర్వేర్ వచ్చి కొలతలేసి రాళ్ళు వేస్తే అది ఆ గ్రామస్తులు, కొత్తగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని కొంతమంది ఆ గ్రామస్తులు దాన్ని ఆక్రమించి ఇంతవరకు మాది ఉంది అని చెప్పేసి ఆ దున్ని అతన్ని కొట్టి తరిమేస్తే, ఆ తరిమేసి ఇతను లావు కృష్ణదేవరాయలు గారి దగ్గరికి, అన్నా మీరే నాకు న్యాయం చేశారు గతంలో కూడా, ఇప్పుడు కూడా మీరు ఇదిగో చూడండి అని చెప్పేస్తే లావు కృష్ణదేవరాయలు గారికి కూడా రిఫరెన్స్ ఇచ్చి, ఇతను మన కార్యకర్త, మీరు అట్లా చెయ్యొద్దని రిఫరెన్స్ ఇస్తే, ఎవరేమైనా చెప్పండి మాకు ఇంత డబ్బులు ఇస్తే దాన్ని వదిలేస్తాం అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ, ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాకు ఇంత డబ్బులు ఇస్తే భూమి వదిలేస్తాం, లేకపోతే వదిలేయం అని డైరెక్ట్గా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు, అట్లానే ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగదు. సో ఒకటి చెప్పండి, మీ మీద చర్యలు తీసుకోమని మీరే అడుగుతున్నారు కదా, మీ పార్టీ నుంచి అధికారికంగా అసలు ఏంటి? అనంతబాబు ఎపిసోడ్ మీద ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. అసలు అది ఫేక్ అని మేము అనంతబాబు గారు ఏం చెప్తున్నారు? అది వీడియో ఇది అంటున్నారు. అంటే చెప్పే ఆయన ఇంటిగ్రిటీ మీద డౌట్స్ ఉన్నాయి కదా, చెప్పే ఆయన ఇంటిగ్రిటీ మీద డౌట్స్ ఉన్నాయి. ఒక మాట అండి, ఆ డౌట్స్ ఉన్నాయి అనుకోండి, చర్యలు ఎవరు తీసుకోవాలి? రుజువు చేయాల్సింది ఎవరు? పోలీసులు తీసుకోవాలి. ప్రభుత్వమే కదా దాని మీద రుజువు చేయాల్సింది. చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు, పని చేయాల్సిన వాళ్ళు. నేనేమంటానంటే పని చేయాల్సిన ప్రభుత్వం. మీరు అతను దోషని రుజువు అయితే మేము పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం. ఆరోపణలన్నిటికీ మేము తీసుకోలేం. రైట్ అండి, విజ్డమ్ చౌదరి గారు మాట్లాడతారు. విజ్డమ్ చౌదరి గారు మొత్తం ఎపిసోడ్ అంతా మీరు విన్నారు. సో అనంతబాబు ఈస్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్.